ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పద్మశాలిల కష్టాలు చూసి గత ప్రభుత్వం బకాయి ఉన్న బతుకమ్మ చీరల బకాయిని మరి నిన్నటి రోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మరి మళ్ళా ఈ 3-4 రోజుల్లో మళ్ళీ 30 కోట్లు మొత్తం బకాయి చీరల బకాయి మొత్తం ఇస్తాని రేవంత్ రెడ్డి గారు పద్మశాలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి కృషి చేసిన మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, మా జౌళి శాఖ మంత్రి గారు, మరి ప్రభుత్వ విప్పు ఆది సిరన్న గారు, మా శాసనసభ్యులు మానకొండూరు శాసనసభ్యులు, మరి చుప్పదాని శాసనసభ్యులు, మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అందరూ కష్టపడి మా బతుకమ్మ బకాయిలు ఇప్పించినందుకు వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు మరి నిన్న ఏదైతే చేనేత వర్గాలకు ఇవ్వాల్సినటువంటి బకాయ నుండి ఒక 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా కాలం 3 మాసాల నుంచి దాదాపు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర మంత్రివర్యుల చొరవతో, అలాగే వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు, మరియు అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు పలు సందర్భాలలో ఈ యొక్క సమస్యల గురించి జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి పలు దఫాలు చర్చలు జరిపి మాకు రావాల్సిన బకాయిల గురించి చర్చించి ఇప్పుడు ప్రస్తుత ఉపశమనం గురించి ఒక 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వము చేసిన అప్పులని కూడా భావించకుండా లోటు బడ్జెట్తో అప్పులతో ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని సవరించుకుంటూ ఇప్పుడు కొంత మేరకు సహాయం చేయడం జరిగింది. అంచెలంచెలుగా రావాల్సిన బకాయిలు కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి ఈరోజు వారికి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రభుత్వం మన పద్మశాలకు బకాయి పెట్టిన 350 కోట్లను మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ప్రభుత్వ విప్పు ఆదిశీని గారు మరియు మహేందర్ అన్న వీరందరూ కలిసి పద్మశాలి యొక్క కష్టాలు, ఆసాముల యొక్క కష్టాలను చూసి వాళ్ళు దాదాపు ఆసాములు 40 రోజుల దాకా దీక్ష చేసిండ్రు. వాళ్ళ దీక్షను గుర్తించి లాస్ట్కు వాళ్ళు జేఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు వీళ్ళందరికీ గంటల తరబడి ఇంతవరకు ఏ మంత్రి కూడా గత 10 సంవత్సరాల మంత్రి ఎప్పుడు కార్మికులతో కానీ ఆశలతో కానీ చేతులతో మాట్లాడే పరిస్థితి లేకుండా ఈరోజు పొన్నం ప్రభాకర్ దాదాపు వాళ్ళకు 2 గంటల టైం ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి మీ సమస్యకు మేము పరిష్కరిస్తాం, తప్పకుండా మీ వెంట మేము ఉంటామని హామీ ఇచ్చి హామీ మేరకు ఈరోజు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇదే రకంగా రానున్న కాలంలో మొత్తం బకాయిలను చెల్లించి ఈరోజు ప్రతి ఒక్క కార్మికుని కానీ ఆశ్రమం కానీ చేతులను కానీ అన్ని రకాలుగా అందరికీ ఉపాధి కల్పించి నేను బాగా తీసుకుంటా అని చెప్పి మాటిచ్చిండు పొన్నం ప్రభాకర్ గారు. దాని ప్రకారం ఈరోజు 50 కోట్లు విడుదల చేస్తూ ఇక ముందు చూస్తే ప్రతి కార్మికునికి అన్ని విధాల వాళ్ళకు కావాల్సిన ఏది వస్త్ర పరిశ్రమలో ఎలాంటి సంక్షేమం లేకుండా అందరికీ మొత్తం 356 రోజులు అందరికి పని కల్పిస్తాను మాటిచ్చిండు. దాని ప్రకారం తప్పకుండా ప్రతి ఒక్క పద్మశాలకు చెప్తున్నాం, మేము ఉన్నాం, కాంగ్రెస్ అండగా ఉంటుంది మీకు. ఇప్పుడు కాదు, ఏ సమస్య వచ్చినా మా రాలి మేము ముందు ఉంటాం.
మన పొన్న బ్రోకర్ గారు ఉన్నారు, ఆదిశీ ఉన్నారు, మహేంద్ర ఉన్నారు. వీళ్ళందరూ మనకు చాలా ఏ అవసరం ఉన్నా ముందుంటారు కాబట్టి మీరు ఎక్కడ అది కాకుండా ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి, మేము తప్పకుండా మీ సమస్యలు తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.